గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు మన కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ కేటీఆర్ మాట్లాడిన మాటలు కానీ శ్రీనివాస్ యాదవ్ మేము అనుకున్నది ఏంటంటే కేవలం సిటీలోనే చూపిస్తారనుకున్నాం. మాకు తెలియదు రంగారెడ్డి జిల్లాలో వేరే ప్రాంతంలో దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వం దగ్గర సిటీలో స్థలము లేదు కనుక మేము పక్కగా ఆ మాట మొదలు చెప్పొచ్చు కదరా బాబు. అయ్యా అంటే మీరు సిటీ వాళ్లకు డిస్టిక్ వాళ్లకు తగాదా పెట్టడమా లేకుంటే సేమ్ ఇండ్లను రిపీట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం తీసిండ్రు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చెప్పిండొచ్చు ఏదైతే మున్సిపాలిటీ జరిగినాయి ఆ ఎన్నికల్లో ఇవే ఇండ్లు చూసి ఓట్లు తీసుకున్నారు. మళ్ళా రేపు కార్పొరేషన్లో హైదరాబాద్లో 150 సెగ్మెంట్లో ఈ ఇండ్లను చూయించే మళ్ళా దానికి ఏం చెప్తున్నారంటే 10% అట లోకల్ వాళ్ళకట 90% ఏది కార్పొరేషన్ 150 సెగ్మెంట్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ అంటే నాకు ఒక అనుమానం ఉన్నది. నేను వాస్తవాలు చెప్తే ఎందుకంటే వేరే దగ్గర యాకత్పుర డబిల్పుర వాళ్ళు వచ్చి ఏది తూక్కుంటలో కూర్చుంటే వాళ్ళు ఒప్పుకుంటారా బాబు? మీరే చెప్పండి. అరే మా బస్తీ నువ్వెట్టు వచ్చిన తగాదాలు అయితే లేదా? ఆ తగాదాలు పెట్టడానికి చేస్తున్నారా లేకుండా నిజంగానే మా మిత్రుడు కూడా నిన్న మేము కూడా చెప్పినాం అమీర్పూర్ అదేది అమీర్పూరా లేలే మన కూకుట్పల్లి దగ్గర ఉన్నది మియాపూర్లో 800 ఎకరాలు ఉన్నదిరా నాయన. ఎట్లా ఇల్లు కట్టొచ్చు? పూరా యావత్ భారతదేశంలో వచ్చి జనం చూస్తారు. అరే ఈ మంచి ఏరియాలో కూడా పేదవాళ్ళకి ఇండ్లు కట్టించిన ఆ 800 ఎకరాల సంగతి ఏమిటి? నువ్వే అన్నావు అసెంబ్లీలో ఇదంతా ప్రభుత్వ భూమి అన్నావు. మరి ఆ ప్రభుత్వ భూమిలో కట్టిస్తే పేరుంటుంది. ఊరికెళ్ళన్నా మేము లక్ష ఒకే మాట 2016 నుంచి 2020 వరకు కూడా అదే లక్ష నడుస్తుంది బాబు. ఈ లక్షలకెళ్ళి మార్చి అది మియాపూర్లో 800 ఎకరాలు ఉన్నదని నువ్వే చెప్పినావు ప్రభుత్వ భూమి. మరి అందులో కట్టిస్తే ఇక మీరు చూపించకపోతే మాకు కూడా పని ఏమి లేదు. ఆడనే కూర్చుంటాం మేము. ధర్నా ఆడనే పెడతాం. గరీబ్ వాళ్ళని వస్తారే మా బట్టి గారు హనుమంతరావు ఈడ కూర్చున్నారు ఇక మాకు ఇంట్లో వస్తాయని విశ్వాసం ఏర్పడుతుంది. మేము అబద్ధాలు చెప్పమురా బాబు. కూర్చుంటే కూర్చుంటామే. ఆ 800 ఎకరాల మీద ఎవరైతే గతంలో ఆక్యుపై చేసి దుర్మార్గం చేసిన వాళ్ళ సంగతి కూడా మర్చిపోయాను. ప్రజలు కూడా జల్దీ మర్చిపోతారా బాబు. కనుక వాళ్ళ జ్ఞాపకం చేయడానికి మరొకసారి ఆ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడనే కూర్చుంటాం. తప్పనిసరిగా అక్కడ స్థలం ఉన్నది. మీరు సిటీలో నువ్వు స్థలం లేదన్నావు కాబట్టి అది ఏదైతే కూకుట్పల్లి పక్కకు హార్ట్ ఆఫ్ ది సిటీ హైటెక్ దగ్గర ఉన్నది. అన్ని విధాల పేద ప్రజలు తప్పనిసరిగా సంతోషంగా స్వీకరిస్తారు. మీ కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మా మీద ఒక మాట అంటారు. మేమిద్దరం అట తోడుదు ఏది కలిసి పని చేస్తున్నామట. ఎవరు కలిసి పని చేస్తున్నారో మాకు తెలుసు. హైదరాబాద్లో కొట్లాట, ఢిల్లీలో కలిసేది. ఆమె ఎవరు డీకే అన్న గారు అంటూ మేమంతా కలిసిపోతున్నామంటూ మేము కలవమమ్మా. మేము తప్పనిసరిగా కొట్లాడతామంటే కొట్లాడతాం. అదేవిధంగా మరి మీరు మాత్రం ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం వచ్చిన మంత్రులు అప్రిషియేట్ చేసిపోతారు, మీరేమో తిరుగుతారు. ఎవడు ఏ మంత్రి వచ్చినా నో ఇట్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామ్ అంటూ అది మీరు కలిసినట్ట మేము కలిసి ఏదైనా అక్కడ 800 ఎకరాలు ఉన్నది కాబట్టి అక్కడ ఇండ్లు కట్టిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు